ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు, నిధి అగర్వాల్, బాబీ డియోల్ కాంబినేషన్ లో వచ్చిన 'హరిహర వీరమల్లు' మూవీ అయితే చూసాను. మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటనేది ముందు అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే నేను చేసే మరిన్ని వీడియోస్ మీ దాకా వస్తాయి. ఇంకా మొదలెడదామా? 5 సంవత్సరాలు ఈ మూవీ షూటింగ్ జరిగిందంటే అది మామూలు విషయం కాదు మామ. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడం అండ్ క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాని సగంలో వదిలేసి వెళ్ళిపోయాడు. మరి ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడో తెలియదు కానీ అక్కడ నుంచి జ్యోతి కృష్ణ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, ఇలా సినిమాకి ఎన్నో అడ్డంకులు రావడం, పైగా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది. తెగ పోస్ట్ పోన్ అయింది. దగ్గర 12 సార్లు పోస్ట్ పోన్ అయింది మూవీ ఇది. అండ్ ఫైనలీ ఎట్టకేలకు నిన్న రాత్రి 9:30తో 'హరిహర వీరమల్లు' శివ తాండవం అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే నైట్ ప్రీమియర్ షోకి అయితే వెళ్ళలేదు, నాకు డ్యూటీ ఉండిపోయింది. అందుకని ఈ రోజు మార్నింగ్ 8 AM అయితే షో ఉంది, దానికి వెళ్ళాను. అలాగే చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని బిగ్ స్క్రీన్ మీద చూశాను. ఫుల్ ఖుషి అయిపోయాను నేనైతే. నిజంగా నేనైతే అరిసి గొంతు కూడా పోయింది నాకు. ఇంకపోతే స్టోరీ లైన్ ఏంటో చూద్దాం. 'హరిహర వీరమల్లు' ఒక చిన్నపాటి దొంగతనాలు చేసుకుంటూ, అదే దొంగతనాలు చేసి లేని వాళ్ళకి పెట్టి ఒక మంచి దొంగ. అలాంటి అతను ఢిల్లీ వెళ్లాల్సి వస్తుంది. ఢిల్లీ వెళ్ళమని ఎవరు చెప్పారు? అక్కడ ఏం దొంగతనం చేయడానికి వెళ్ళాడు? అసలు 'హరిహర వీరమల్లుని' ఢిల్లీకి రప్పించింది ఎవరు? అక్కడికి వెళ్ళిన తర్వాత వీరమల్లు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? అసలు ఈ వీరమల్లు ఎవరు? నిజంగానే ఢిల్లీకి కోహినూర్ వజ్రం కోసమే వచ్చాడా, లేకపోతే ఆ కోహినూర్ వజ్రాన్ని కాపాడటానికి వచ్చాడా? అసలు ఈ వీరమల్లు గతం ఏంటి? ఢిల్లీలో ఉన్న ఔరంగజేబుకి మన 'హరిహర వీరమల్లుకి మధ్య ఉన్న బలమైన కారణం ఏంటి అనేది మనం సినిమా చూస్తే తెలుస్తుంది మామ. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే మామ, పవన్ కళ్యాణ్ గారికి టైటిల్ కార్డు పడింది. దీనమ్మ జీవితం మైండ్ పోయింది నాకైతే ఆ టైటిల్ కార్డు చూస్తే. నిజంగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నేనైతే. భలే క్రియేట్ చేశారు ఆ టైటిల్ కార్డు మాత్రం. క్రేజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో, మనం ఊహించిన ఎలివేషన్స్ థీమ్స్ తో పవన్ కళ్యాణ్ గారిని హైలైట్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. మనం ఇంతకాలంగా పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూడలేదన్న ఆ ఊహ కూడా మనకు రాదు. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాను సేపు. కళ్యాణ్ గారు ఉండే ప్రతి సీన్ కూడా మనం ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ఎంజాయ్ చేసేలా తీర్చిదిద్దారు ఆ క్యారెక్టర్. ఇంకా సిచువేషన్ కి తగ్గట్టు వచ్చే యాక్షన్ సీన్స్, సాంగ్స్ బాగున్నాయి. అలాగే క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ అంతే. సనాతన ధర్మం కోసం జరిగే పోరాటం, అప్పట్లో జరిగిన కొన్ని దారుణమైన ఇన్సిడెంట్స్, అలాగే కొన్ని పాయింట్స్ చాలా బాగా మన కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. ఇంకా ఎమోషనల్ సీన్స్ కూడా పర్లా బాగానే వర్కౌట్ అయ్యాయి మామ. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నిజంగానే ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు ఒక సిచువేషన్ లో చెప్పాడనమాట, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం చూస్తారు మీరని. నిజంగానే పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం చూశాను నేను ఈ మూవీలో, మీరు కూడా చూస్తారు. అదే యాక్షన్ బ్యాక్ డ్రాప్స్ లో అయితేనా పవర్ స్టార్ ని చూస్తే నాకు వింటేజ్ పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అనిపించింది. అంతలా బాగా సర్ప్రైజ్ చేశారనమాట తన యాక్షన్ సీన్స్ తో. కొన్ని చాలా సింపుల్ గా చూపించారు మామ. ఏంటి ఎంత సింపుల్ గా అయిపోయింది అనిపిస్తుంది. కానీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి ఇష్టాన్ని చూస్తాం, కష్టాన్ని చూస్తాం మనం. ఇంకా నిధి అగర్వాల్ క్యారెక్టర్ కూడా బాగుంది. దానికి తోడు తన మీద ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంటది, అది భలే సర్ప్రైజ్ చేసింది మనల్ని. అలాగే సపోర్టింగ్ రోల్స్ లో రఘుబాబు, సునీల్, నాజర్, సుబ్బరాజు పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్ కూడా బానే ఉన్నాయి. అలాగే బాబీ డియోల్ గారు ఎప్పట్లాగానే తన పవర్ఫుల్ విలనిజం తో మరోసారి ఔరంగజేబుగా ఎర్ర కొట్టేశాడు. మనం చావా సినిమాలో కూడా ఒక ఔరంగజేబుని చూసాం, బట్ దానికంటే ఇంకా భిన్నమైన క్యారెక్టర్ లో ఇందులో బాబీ డియోల్ గారు కనిపించారు మనకి. ఇన్ కేస్ చావాలో అక్షయ్ ఖన్నా అనుకుంటా ఔరంగజేబుగా చేసింది, బాబీ డియోల్ గారు ఆ చావా సినిమాలో చేస్తుంటే ఎలా ఉండేది అనేది మనం ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చూసి దాన్ని డిసైడ్ చేసేయచ్చు. ఇంకా ఎంఎం కీరవాణి గారు అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ పర్లేదు, అలాగే కెమెరా వర్క్ కూడా బాగుంది. ఇప్పటి వరకు సినిమాలో నాకు నచ్చినవి చెప్పాను, ఇక నుంచి నచ్చినవి మొదలెడతా. ఇంకా మూవీకి తీసుకున్న స్టోరీ లైన్ బాగానే ఉంది, బట్ 5 సంవత్సరాల క్రితం తీసుకున్నది కాబట్టి అప్పుడే వచ్చుంటే సినిమా సక్సెస్ అయ్యేదేమో అని నాకు అనిపించింది. బట్ ఇప్పుడైతే అంతేం అనిపించలా. సెకండ్ హాఫ్ లో మెయిన్ గా స్టోరీ లేదు అసలు. ఏదో నార్మల్ మూవీకి పీరియాడిక్ జోడించి తీసినట్టుగా అనిపించింది. అలాగే పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ లో ఔరంగజేబ్ గా బాబీ డియోల్ గారిని చూపించారు, బట్ ఆయనకి పెద్ద స్కోప్ లేదు మూవీలో. ఇంకా ఫస్ట్ హాఫ్ పర్లేదు అనేలా ఉన్న ఇంటర్వెల్ సీక్వెన్స్ నుంచి సెకండ్ హాఫ్ పై మంచి అంచనాలు పెంచేసింది అనుకుంటే, సెకండ్ హాఫ్ ఎంత ల్యాగ్ అంటే అసలు స్టోరీ లేదు, బేబచ్చమైన ల్యాగ్. మనల్ని ఎంత దారుణంగా తలకాయ నొప్పి తెప్పించేసింది అనమాట సెకండ్ హాఫ్ అయితే. ఇంకా విఎఫ్ఎక్స్ గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ అనిపించింది. ఎంత దారుణంగా ఉందంటే విఎఫ్ఎక్స్ 200-250 కోట్లు పెట్టి తీశారు సినిమాని, కైన్ మాన్స్టర్ లో ఎడిటింగ్ చేసినట్టు అనిపించింది నాకైతే. అంత దారుణంగా ఉంది విఎఫ్ఎక్స్. మెయిన్ గా క్లైమాక్స్ లో విఎఫ్ఎక్స్ ఉంటది, వామో ఎంత దారుణంగా ఉంటదంటే అంత దారుణంగా ఉంటది. ఇంకా హీరోయిన్ గా నిధి అగర్వాల్ బాగా చేసిందని చెప్పాను కదా, బట్ అన్నెసరీగా వస్తూ ఉంటుంది ఆవిడ క్యారెక్టర్ అయితే. ఇంకపోతే పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే సినిమా మొత్తం కూడా మారిపోతూ ఉంటాయి. ఒక విధంగా ఉండవన్నమాట, మారిపోతూ ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే అలే ఇంకా ఓజీ షూటింగ్ అని, ఇలా మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అని, మళ్ళీ పాలిటిక్స్ అని, ఇలా వీటి కారణాల వల్ల లుక్స్ మారుతూ ఉంటాయి. బట్ దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని దొంగలాగా అయితే ఈ సినిమాలో ఎక్కడ చూపించలేదు, బట్ ఆయన కాస్ట్యూమ్ డిజైనింగ్ ఉంటది, రాజసం ఉట్టిపడేలా ఉంటుంది. ఎక్కడెక్కడ రాజసమే. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే ఎలివేషన్ సీన్స్ కూడా అలాగే ఉంటాయి. అండ్ ఫైనలీ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది అయితే చెప్పాను. నాకు నచ్చింది, నచ్చలేదు, సినిమా బాగుంది, బాగాలేదు అనేది మాత్రం నేను వాళ్ళ నుంచి ఏ రివ్యూలో కూడా చెప్పను. నాకు అనిపించింది మూవీ చూస్తున్నప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రమే చెప్తాను. అండ్ ఫైనలీ నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.